జీవితంలో అద్భుతం చూడాలి, రివైవల్ చూడాలంటే విశ్వాస పరీక్ష. గాడ్ వాంట్స్ టు ఛాలెంజ్ us విత్ ద ఛాలెంజ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసాన్ని పరీక్షగా దేవుడు ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు మన విశ్వాసం పరీక్ష. లెట్ us ఎగ్జామిన్ వెదర్ వి ఆర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం గలవారమే ఉన్నామో లేదో పరీక్షించుకొని చల్లరిపోతే తిరిగి ఆ విశ్వాసంలో దేవుడు ఉప్పెనలాగా కెరటంలాగా దేవుడు లేపునుగాక. రెండవ మాట హెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుందాం. 7. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. ఆజ్ఞ ప్రకారము ప్రవచన. అక్కడ రెండవదిగా చూస్తే ఈయన చేస్తున్న పరిచర్య, ఇట్స్ అ ప్రాఫెటిక్ వర్డ్. ఏం మాట అండి? ప్రవచన మాటను ఇస్తున్నాడు. దయచేసి వినండి, ప్రాఫెటిక్ మినిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది అంటారు ఏం ప్రాఫిట్స్ అంటే ఇంకేముంది అని. ప్రాఫిట్స్ అంటే కొత్తగా ఊడిపడేది ఏమి ఉండదు. బైబిల్లో లేనిది చెప్పడం కాదు. నిజమైన ప్రవక్త వాక్కు అంటే దేవుని మాటలో ఉన్న మాటని, దేవుని నుంచి ఒక వర్తమానం, సిద్ధపడిన దేవుని వర్తమానం తీసుకొచ్చి ఏం చేస్తాడు? మనకి అందిస్తాడు. దాన్ని నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో, దాన్ని ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో, ఘనపరుస్తావో, దేవుని వాక్యం విని భయపడుచున్న వాడు ఎక్కడ? వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. యెషయా 66లో చాలా స్పష్టంగా ప్రభు అంటాడు, హూ సో ట్రెంబుల్స్ ఎట్ ద వర్డ్ ఐ వాంట్ టు లుక్ అన్ టు హిమ్. ఆ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాను అన్నాడు కాదా? యెషయా గ్రంథం 66 మొదటి వచనం చదువుదామా? ఐజా చాప్టర్ 66 verse 1 కలిసి చదువుకుందాం. యెహోవా అలాగా ఆజ్ఞించున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించినది ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? రెండవ వచనం అవన్నీ నా హస్తకృత్యములు, అవన్నీ నా వల్ల కలిగిన యెహోవా సెలవుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించిన. దేవుడు ప్రవచన మాటను దేవుడు విడుదల చేస్తాడు. మందిరంలో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, ఆదివారం కానీ, సండేస్ కానీ, లేదా వాక్యము వింటున్నప్పుడు లైవ్లో కానీ, దేవుడు నిన్ను ఉద్దేశించి దేవుని ప్రవక్తలు దేవుడు ఎవరి కొరకు పంపిస్తాడో తెలుసా? మన కొరకు పంపిస్తాడు. ఎవరి కొరకు అండి? మన కొరకు. ప్రవక్తల్ని దేవుడు వాక్యము చేత నింపి, ఆయన మెసేజ్తో నింపి మన దగ్గర పంపిస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రవక్తల కొరకు వాళ్ళు వాక్యం చెప్పుకుంటారు అనుకుంటాం. కానీ వాక్యం వాళ్ళ కొరకు కాదు, మన జీవితాన్ని మనం ఎప్పుడైతే పర్పస్ కోల్పోతాం కదా లైఫ్లో, జీవితంలో కొన్నిసార్లు సంకల్పం కోల్పోతాం, పరమార్థం కోల్పోతాం. దేవుడు మన కొరకు ఏర్పరిచిన అద్భుతమైన ప్రణాళికలను కొన్నిసార్లు మనం మిస్ అయిపోయి డైవర్ట్ అయి డిస్ట్రాక్ట్ అయిపోయినప్పుడు దేవుడు తన సేవకులు ఏం చేస్తాడు? మన దగ్గరికి పంపిస్తాడు. కొన్నిసార్లు లేదా సేవకుని దగ్గర నిన్ను పంపిస్తాడు. జాగ్రత్త వినండి, ఆయన ప్రవక్త దగ్గరికి నిన్ను పంపిస్తాడు, లేదా ఆయననే నీ దగ్గర పంపిస్తాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డ, నీ కొరకు ఏర్పరిచిన ఉన్నతమైన ఉద్దేశాన్ని నువ్వేం చేశావు? మర్చిపోతున్నావు. రా, నేను తిరిగి దర్శిస్తాను, తిరిగి నీకు ఒక దిశ నిర్దేశిస్తానని చెప్పి దేవుడు తన వాక్కునిచ్చి పంపిస్తాడు. మనం ఏమనుకుంటాం తెలుసా? సండే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తారు, వినాలి కాబట్టి మేము వింటాము. ఆరాధన అంటారు కాబట్టి ఆరాధిస్తాం, ఏదో నమ్మకి వస్తే వెళ్ళిపోతాం. బతుకు మారదు అలా చేస్తే. ఇది దేవుని మాట, నన్ను ఉద్దేశించి నా జీవితాన్ని కట్టడానికి ప్రవచన మాటను దేవుడు పంపించాడని ఎప్పుడైతే విని వణుకుచు ఆ వాక్యాన్ని కనపరుస్తామో, అప్పుడు మరి అంటది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్. ఈరోజు విషాదం ఏంటంటే, దేవుడు తన అభిషక్తులను తన వాక్యం ద్వారా పంపించి మనం సరిచేయాలని ఆశపడుతూ ఉంటే చాలాసార్లు వి డోంట్ రిసీవ్ ద ప్రాఫిటిక్ వర్డ్. పొందుకో. అందుకే ఇంతో సాక్ష్యం విన్నాం. బ్యూలా ఆ బిడ్డ మార్వెల్ గురించి చెప్పింది. రిపోర్ట్స్ అన్ని, డాక్టర్స్ రిపోర్ట్స్ అన్ని, నాలుగు ప్రాంతాల్లో 4 రిపోర్ట్స్ తప్పు కావు కదండి. 1 సరే, 2 సరే, 3 సరే, డిఫరెంట్ ట్రైమిస్టర్స్లో ట్రై చేసి అన్నీ అయిపోయి మిగతా సేవకులతో కలిసి పాపం తన బిడ్డ చాలా స్పష్టంగా, అందరి సేవకులను తీసేయమ్మా, అబార్ట్ చేసేసుకో. లేదు, ఒక్కసారి దేవుని స్వరం, నేను దేవుడు చెప్పిన మాట, ప్రవచన మాట ఏదైనా ఉంటే నేను వినాలని ఆశపడతాను. కన్నీటితో వచ్చింది, ఆశపడొచ్చింది, కన్నీటితో ప్రభు సన్నిధిలో ఏడ్చుకుంటూ వచ్చింది. లైఫ్ టైంలో కాలు పెట్టిన వెంటనే జెనెటికల్ డిసార్డర్స్ గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. వెంటనే ఏం చేస్తండి? పొందుకుంది. ఈరోజు ఒక సజీవ సాక్షిగా బిడ్డని ఈ లోకానికి పరిచయం చేసింది. స్టోరీ కట్ చేస్తే ప్రవచనం మాట లేదనుకోండి, బహుశా ఊహించుకుంటే కగురు పడగలుగుతుంది, ఆ బిడ్డ ఈ లోకానికి వచ్చేవాడు కాదండి. అందరు చెప్పింది అబార్ట్ చేసామని. అబార్ట్ హిమ్. కంజనటల్ ట్రైజోమీ ఒకటి కాదు, చాలా అబార్ట్ చేసేయండి. తన పట్ల దేవుని ప్రణాళికలు ఏమైపోయేవి? బూడిద పాలైపోయేవి. ఈరోజు బాధ చెప్తున్నా, చాలామంది కుటుంబాల
దేవుని ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటే కుటుంబంలో దేవుని మాటను భయముతో వణుకుతో ఆయన వాక్కును తీసుకొని కారణం బట్టి దేవుని దర్శనాలు, సంకల్పాలు, నీ పట్ల ఉన్న గొప్ప ప్రణాళికలు బుగ్గి పాలవుతున్నాయేమో జాగ్రత్త. డోంట్ లెట్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ get decided in your life just because you don't care God's word when God is sending his word to you. నజరేత్ అలా చేసింది, అవసరం లేదు నాకు, ఐ డోంట్ కేర్. ఈయన కూడా మామూలు వ్యక్తే, మాత్రం వడ్రంగి వాడే అందరూ తెలుసు, యోసేపు కొడుకు కాదా. ఆ కేర్లెస్నెస్, నెగ్లిజెన్స్ ఏం చేసిందంటే వారి దగ్గర దేవుడు అద్భుతాలు లేకపోయాడు. కపెర్నౌంలో చేసిన అద్భుతాలు కనీసం నజరేత్లో దేవుడు చేస్తుంటే నజరేత్ చరిత్ర ఎప్పుడో మారేది. వద్దు, స్తబ్ద స్థితితో ఎండి పని ఎముకలు అలా మిగలడానికి వీలు లేదో. ఈ రాత్రి ప్రవచన మాట దేవుడు మాట్లాడితే ఈ రాత్రి నీ జీవితంలో ఎండి పని ఎముకలు మహాసైనంగా మార్చబడను గాక. నిజంగా ఈరోజు ఆ దేవుని మాటను పొందుకుంటానంటే దేవుని పర్పస్ నువ్వు డ్రిఫ్ట్ అయిపోయినా సరే ఆ వాక్యం తిరిగి నేను తీసుకొచ్చి ఏం చేస్తుంది, స్థిరపరిచి దిశ నిర్దేశించి దేవుని మాట చొప్పున నేను ఏం చేస్తుంది, నడిపిస్తుంది.